చెప్తారు. అలాంటి ఒక డైరెక్షన్, ఒక విధానం చెప్పిన గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను చూశాను అధ్యక్ష, వచ్చినప్పుడు ఒక్కరోజే వచ్చారు. అది ఏదో వాళ్లకు 11కి అవినాభావ సంబంధం ఉంది. వచ్చిన తర్వాత అధ్యక్ష ఆ రోజు కూడా 11 నిమిషాలు ఉన్నారు. 11 నిమిషాలుండి చూస్తూనే ఉన్నాం అక్కడ నిలబడుకున్న వాళ్ళు. ఆ ఒక్క 11 నిమిషాల్లో విధ్వంసం క్రియేట్ చేసి గవర్నర్ని కూడా ఇన్సల్ట్ చేసి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మీరు పేపర్లు దించుకోవచ్చు, కానీ గవర్నర్ పైన వేయాలనే ఆలోచన రావడం దుర్మార్గం. ఎలాంటి ఆలోచన చేశారు? దేన్నైనా సరే అప్రజాస్వామికంగా ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఖండిస్తూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళు ఈ మూర్ఖులు ఎన్ని తప్పులు చేసినా వాటిని సరిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇక్కడ మా సభలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలందరికీ కూడా మీరున్నారని ఒక నమ్మకం సార్. మళ్ళీ వ్యవస్థలను తిరిగి బాగు చేస్తారు, గాడిలో పెడతారు, మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని విజన్ 2047 వైపు తీసుకెళ్ళగలిగే నాయకుడు మీరు ఉన్నారని నమ్మకం సార్. కానీ గత ప్రభుత్వంలో వారు చేసినటువంటి అతిపెద్ద విధ్వంసం మన హైందవ సాంప్రదాయం మీద వాళ్ళు దెబ్బకొట్టారు సార్. సుమారు 140 దేవాలయాల మీద దాడులు చేశారు సార్. ఆ దాడుల్లో ఈరోజు జరిగినటువంటి లడ్డూ కూడా ఒక దాడి సార్. లడ్డూ మీద చేసినటువంటి దాడి కూడా మన హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాలి సార్. సార్, వ్యవస్థను మీరు బాగు చేస్తాం, మీ నాయకత్వంలో మేమందరం ముందుకెళ్ళి వ్యవస్థను బాగు చేసుకుంటాం అందరమే. కానీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మన హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి ఈ హిందూ బంధువులందరికీ జరిగినటువంటి అవమానం సార్ మనసులో, చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది సార్. దాన్ని ఎవరూ కూడా బాగు చేయలేము సార్. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సభాముఖంగా ఈ సభలో గత ప్రభుత్వం చేసినటువంటి దాడుల మీద, హైందవ సాంప్రదాయం మీద చేసినటువంటి దాడుల మీద ఒక చర్చ పెట్టి, భవిష్యత్తులో ఇటువంటి దాడులు మన హైందవ సాంప్రదాయం మీద జరగకుండా చూడాల్సిన గట్టి చట్టాన్ని ఏర్పరచవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది మీరే చేయగలరు సార్. థ్యాంక్ యూ సార్. శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు ప్రతిపాదించిన, శ్రీ కాళు శ్రీనివాసరావు గారు బలపరిచిన ధన్యవాద తీర్మానం సభా సమక్షంలో ఉంది. శాసన మండలి సభ్యులను ఉద్దేశించి 11/2/2026 ప్రసంగించినందుకు గాను గౌరవ గవర్నర్ గారికి 16వ శాసనసభ 5వ సమావేశాలకు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ ధన్యవాదాల తీర్మానానికి సభాముఖంగా ఉన్నవారందరూ కూడా అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఆమోదించబడింది. సభ్యులందరికీ ముఖ్యమైన గమనికండి, ఈ బడ్జెట్ సమావేశంలో సభ్యుల కోసం క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. ఆ కార్యక్రమానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, క్రీడలు ఆడుకోవాలన్నా సాంస్కృతిక కార్యక్రమం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ పేర్లను మన చీఫ్ విప్ గారికి ఇస్తే వెంటనే నమోదు చేసుకోండి. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఏంటంటే, ఆఖరు రోజున క్రీడలు సమావేశాలు అయిపోయిన తర్వాత ఆఖరు రోజున
బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి సభ్యులందరూ కూడా ఈ కుటుంబ సమేతంగా వచ్చే కార్యక్రమానికి హాజరవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ పిల్లలతో సహా వచ్చి